జై శ్రీమన్నారాయణ. శ్రీప్రణవ పాడ్కాస్ట్కి స్వాగతం. మనం ఈ పాడ్కాస్ట్లో శ్రవణ నక్షత్రం వాళ్ళ గురించి తెలుసుకుందాం. ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళు కూడా పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళలాగే కపియోని అంటే మర్కటి యోని యందు పుట్టినవాళ్ళు. అక్కడ మనం చెప్పుకున్నట్టే వీళ్ళ కళ్ళు కొంచెం ప్రత్యేకంగా ఉంటాయి. అంటే నల్లగా కాకుండా కొంత భేదంతో కొంతమందికి పచ్చగా కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు మనుషులు తక్కువగా సంచరించే అడవి లాంటి ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటారు. అవసరమైన విషయాల్లో కొంచెం ఆసక్తి ఎక్కువ చూపిస్తూ ఉంటారు. ఎవరికైనా సరే గొప్ప కష్టం కలిగించేలాగా నరకం వంటి బాధను చూపించాలంటే వీళ్ళు దాంట్లో నిష్ణాతులు. ఇక నక్షత్ర ప్రభావానికి వస్తే వీళ్ళు సన్నిన శరీరం, ఎప్పుడూ ఏవో కోరికలు కలిగి ఉంటారు. కొంత పిసినారులు, స్త్రీల యందు మోహం ఎక్కువ కలిగి ఉంటారు. మాటల యందు నేర్పు కలిగి ఉంటారు. బంధువులకు ఉపకారం చేయడం వీళ్ళకి ఇష్టం. విదేశాలకు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. అంటే వీళ్ళలో ఎక్కువ మంది దూర ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు. పువ్వులు, సుగంధ పరిమళాలు, గంధం వంటి మంచి సువాసనలు వచ్చే వస్తువులు కూడా వీళ్ళకి ఇష్టం ఎక్కువ ఉంటుంది. వాటి వలన ఆదాయాన్ని కూడా సంపాదించే వాళ్ళు ఉంటారు. వీళ్ళు కొంత జ్ఞానం అధికంగా కలిగి ఉంటారు. ధైర్యం కలిగిన వాళ్ళు, ధర్మం తెలిసిన వాళ్ళు, వాదించి గెలవగలిగిన నైపుణ్యం వీళ్ళలో ఉంటుంది. తల్లిదండ్రుల యందు ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు. ఇచ్చిన మాట ప్రకారం పనిచేసి పెడతారు. సాంప్రదాయ విషయాల యందు, వైదిక సంబంధ రహస్యాల యందు శ్రద్ధ ఎక్కువ. బంధువుల వాళ్ళను, తన కింద పనిచేసే వాళ్ళ వాళ్ళను కొంత కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినా సరే అందరి క్షేమం కోరుకుంటారు. వీరికి భార్య వాళ్ళను కలిసి వస్తుంది, కానీ భాగస్వామ్యం కలిసి రాదు. అంటే ఏదైనా వ్యాపారం చేయాలంటే వీళ్ళకి భాగస్వామ్యం పనికి. కోపం నిగ్రహించుకోవాల్సి వస్తుంది, లేకుంటే పశ్చాత్తాపాన్ని అనుభవించాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇది సర్వసాధారణ విషయంగా మారుతుంది. ఏదైనా విషయం గురించి నిర్మోహమాటంగా మాట్లాడతారు. ఈ పద్ధతి సహజంగా అందరికీ నచ్చేది కాకపోవడం వలన శత్రువులు కొంత అధికంగా తయారవుతారు. వీరిని జాగ్రత్తగా గమనిస్తే ఆహారం ఉందే కాకుండా వ్యవహారం నుండి కూడా ప్రత్యేకమైన విశేషాలు కనిపిస్తాయి. కష్ట సమయంలో ఎవరినైనా సరే ఆదుకునే తత్వం కలిగిన వాళ్ళు. పెద్దల యందు గౌరవాభిమానాలు ఉన్నా సరే సహనం నశిస్తే మాత్రం పెద్దరికాన్ని లెక్క పెట్టడం జరగదు. ఎదిరించి మాట్లాడతారు. ఎదుటివారి మాటలను నమ్మే సందర్భంలో కొంచెం వివేకంతో ఆలోచించడం చాలా అవసరం. వీరు సమాంతరమైన జీవితాన్ని కలిగి ఉంటారు. బాధ్యతలు ఎక్కువగా నిర్వర్తించవలసి వస్తుంది. వీరు సమాంతరమైన జీవితం అంటే ఒడిదుడుకులు కాకుండా ఎత్తుపల్లాలని పెద్దగా వేదన లేకుండా సమాంతరమైన జీవితాన్ని కలిగి ఉంటారు. బాధ్యతలు ఎక్కువగా నిర్వహించాల్సి వస్తుంది. అతిగా గర్వం చూపించే సందర్భంలో మాత్రం చాలా పెద్ద ఎదురు దెబ్బ తగలడం సహజం అవుతుంది. దానివలన తగిన ఫలితం అందుకోలేక దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. కనుక వీరి విషయంలో గర్వం చాలా ప్రమాదకరమని నిస్సందేహంగా చెప్పచ్చు. ఇతరుల సమస్యలకు చాలా సులువుగా పరిష్కారం కనిపెడతారు. వీరు అన్ని విషయాలందు మనోనిగ్రహం కలిగిన వారైనా పరస్త్రీ సంబంధంలో మాత్రం మనసు గెలవలేరు. అంటే మనసుని అదుపులో పెట్టుకోలేరు. ఇక స్త్రీల విషయంలో వస్తే దానగుణం కొంచెం ఎక్కువగా ఉంటుంది. బుద్ధిమంతులు, భాగ్యవంతులు, సాంప్రదాయాన్ని గౌరవించేవాళ్ళు, సంతాన సౌభాగ్యాలు కలిగిన వాళ్ళు వీళ్ళు అదృష్టవంతులనే చెప్పాలి. కుటుంబంలోని ఇతరుల కంటే వీరు ప్రత్యేకంగా కనిపిస్తారు. మొదటి భాగంలో పుట్టిన వాళ్ళు శరీరం కొంచెం లావుగా ఉంటుంది. సంతానం కూడా కొంత తక్కువగా ఉంటుంది. అంటే ఆడగాని మగ కానీ ఒక్కడే సంతానమైనా అవ్వచ్చు. గొడవలు పడడం లేదా పొరల మధ్య తగువులు పెట్టడం వీళ్ళకి చాలా ఇష్టం. తనను తాను మరిచి వెనుక ముందు ఆలోచించకుండా ప్రవర్తిస్తుంది. వీళ్ళకి కొంత గ్రంథులకు సంబంధించిన రోగం ఇబ్బంది పెడుతుంది. అంటే గ్రంథి సంబంధమైన రోగంతో బాధపడతారు. ఇక రెండవ పాదంలో పుట్టిన వాళ్ళు కొంచెం కీచుకొంత కలిగి ఉంటారు. ఎప్పుడూ విషయవాంఛల మీద దృష్టి ఉంటుంది, ఆసక్తి ఉంటుంది. ఎంత పనిచేసే వాళ్ళ మాటల యందు విశ్వాసం ఉంటారు. ఎంతో మంది పైన అధికారం కలిగి కూడా ఉంటారు. మూడో పాదంలో పుట్టిన వాళ్ళు వీళ్ళకి కోరికలు ఎక్కువ, రోగము భోగం రెండూ కూడా ఉంటాయి. వీళ్ళు కొంత ధనవంతులనే చెప్పాలి. ఇతరులను బాధ పెట్టడం వంటి పనులు చేస్తారు. గొడవలు పడడం, తర్వాత జాలి పడడం, ఇవన్నీ వీరి లక్షణాలు.
4వ పాదంలో పుట్టిన వాళ్ళు వీళ్ళు చాలా అనుభవజ్ఞులైన వేసులతో కలిసి భోగాలు అనుభవిస్తూ ఉంటారు. ధర్మం తెలిసిన వాళ్ళు, పొడవాని ముక్కు కలిగి ఉంటారు, శుభ్రత కలిగి ఉంటారు. వీళ్ళు మూగజీవుల్ని పోషిస్తారు, అంటే వాటి ముందు కొంచెం జాలి చూపిస్తారు. ఇది టూకీగా శ్రవణ నక్షత్రం వారి గురించి. మనం మళ్ళీ ధనిష్ట నక్షత్రంలో తిరిగి కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.